ఈ మూవీలో ఉన్న హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. ఈమెకి పెళ్లయినా గాని ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరి కన్ను ఈ అమ్మాయి పైనే ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే టాలెంట్ చూపిస్తాను అనే రేంజ్‌లో ఉంటుంది. ఈమెకి చాలా అప్పులు ఉంటాయి. ఆ అప్పులు తీర్చుకోవటం కోసం ఈమె తనని తానే లాటరీ కింద పెట్టుకుంటుంది. ఎవరైతే ఎక్కువ రేట్‌కి పాడతారో వాళ్ళతో ఈమె 4 సంవత్సరాలు భార్య కింద గాని లేకపోతే సెకండ్ వైఫ్ కింద గాని ఉంటాను అంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేనంటే నేను అని వేలంపాటని పెంచుతూ ఈ అమ్మాయిని దక్కించుకుందాం అనుకుంటారు. మరి ఈ అమ్మాయి ఎవరి సొంతమైంది? చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. దానికన్నా ముందు మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరోయిన్ భర్త ఒక యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ ఊర్లో ఉన్న ధనవంతులందరూని అతన్ని చూస్తానికి వస్తాడు. కానీ అతనికన్నా గాని ఎక్కువగా మన హీరోయిన్‌నే చూస్తూ ఉంటారు. మన హీరోయిన్ ప్రేయర్ చేసుకుంటాకి కింద కూర్చోగానే పక్కనున్న ఒక ముసలోడు కూడా ఏమన్నా కనిపిస్తదేమో అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈమె చాలా అందంగా ఉంటుంది. తర్వాత సీన్‌లోని హీరోయిన్ వాళ్ళ ఫాదరు హీరోయిన్‌తో అంటాడు. ఎలాగో నీ భర్త చనిపోయాడు కదా! నిన్ను, నీ కూతురిని వేరే దేశానికి తీసుకువెళ్ళిపోతాను అంటని, లేదు నాన్న నేను ఇక్కడే ఉంటాను అంటుంది. ఇంక తన ఫాదర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ అయిన లాయర్ దగ్గరికి వెళ్లి తన హస్బెండ్ ఆస్తులన్నీ తన పేరున ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటాకి అడుగుతేని లాయర్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్తాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భర్త కోటీశ్వరుడే కానీ దానికి మించిన అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి తన ఆస్తులు కూడా సరిపోవు. ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి ఆ బాధ్యత అంతా నీ మీదకే వస్తుంది అని లాయర్ మన హీరోయిన్ కి ఒక షాకింగ్ విషయాన్ని చెప్తాడు. ఇక హీరోయిన్ కూడా ఏమీ చేయలేక తన భర్త ఆస్తులన్నీ అమ్మేసి ఇంకా బ్యాలెన్స్ డబ్బులు కూడా తనే వేసుకుని అప్పులన్నీ తీర్చేస్తుంది. కానీ ఇప్పుడు తన దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు. తన ఇంట్లోని పని చేసే పనామెని కూడా పనిలోంచి తీసేస్తాను ఉంటుంది. ఎందుకంటే తనకి ఇవ్వడానికి ఈమె దగ్గర జీతం డబ్బులు కూడా లేవు. కానీ ఆ పని మనిషి మాత్రం లేదమ్మా ఇలాంటి సమయంలో నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను అని తను హీరోయిన్ కి తోడుగా ఉంటుంది. ఇక తర్వాత హీరోయిన్ బతకాలి అంటే డబ్బులు కావాలి కదా! ఆ డబ్బుల కోసం హీరోయిన్ తన ఫ్రెండ్ నడిపే బట్టల షాప్‌కి వెళ్తుంది. ఈ బట్టల షాప్‌లోని హీరోయిన్ డబ్బున్నప్పుడు చాలా కాస్ట్‌లీ బట్టలన్నీ కొంది. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇదే బట్టల షాప్‌లో పని చేయడానికి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తనకి అదే బట్టల షాప్‌లో పనిని ఇస్తుంది. ఇక హీరోయిన్ ఎటువంటి మొహమాటం లేకుండా తన కాస్ట్‌లీ బట్టలు కొనే అదే షాప్‌లో ఈమె పని చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒకరోజు అదే బట్టల షాప్‌కి హీరోయిన్ వాళ్ళ ఇద్దరు డబ్బుండే ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళిద్దరూ హీరోయిన్‌ని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ చాలా డబ్బున్న వాళ్ళు. హీరోయిన్ కష్టాల్లో ఉన్నా గాని హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళిద్దరూ ఎదరికి రారు. కొద్ది సమయం తర్వాత ఆ బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ మన హీరోయిన్ దగ్గరికి వస్తారు. మన హీరోయిన్‌కి కూడా అతను తెలుసు. కానీ అతను మాత్రం మన హీరోయిన్‌ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటాడు. మన హీరోయిన్‌కి అసలా నచ్చదు. ఇంకిక్కడ మనం జాబ్ చేయకూడదు అని అక్కడికక్కడే జాబ్‌ని వదిలేసి మన హీరోయిన్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ చేయడానికి పని కూడా లేదు. కానీ తనకి డబ్బులు కావాలి. అందుకు తన దగ్గరున్న ఒక బోట్‌ని తన ఫ్రెండ్ లాయర్‌కే అమ్మేస్తుంది. అలాగే తన ఇంట్లో ఉన్న చాలా సామానాన్ని కూడా అమ్మేస్తుంది. మన హీరోయిన్ దగ్గర చాలా కాస్ట్‌లీ బట్టలు కూడా ఉంటాయి. ఆ బట్టలు కూడాని డిస్‌ప్లేకి పెట్టి చాలా మందికి అమ్మేస్తుంది. ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద ధనవంతురాలందరూని ఆ బట్టలు కావాలి అని కొనుక్కుంటారు. ఒక ముసలిదైతే చాలా ఎక్కువగా డబ్బులున్నది మన హీరోయిన్ ఒంటిపైన ఉన్న బట్టలు కూడా నాకే కావాలి అని చాలా కాస్ట్‌లీకి ఆ బట్టలు కొనుక్కుంటుంది. అలాగా మన హీరోయిన్ తన దగ్గరున్న వస్తువులు, బట్టలు అన్నీ అమ్మేస్తుంది. తను బతకడం కోసం. చివరికి ఒక రోజు మన హీరోయిన్ రియలైజ్ అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే గాని బతకలేను అని. తన ఫ్రెండ్ లాయర్‌ని సజెషన్ అడిగితేని తన ఫ్రెండ్ లాయర్ ఒక వ్యక్తి దగ్గరికి మన హీరోయిన్‌ని పంపిస్తాడు. ఇతని పేరు విలియం. ఈ విలియం గాడు డైరెక్ట్‌గా మన హీరోయిన్‌కి చెప్పేస్తాడు. నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా భార్య పిల్లలు వేరే దేశంలో ఉన్నారు. నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి నాకు నువ్వు కావాలి. నిన్ను ఇక్కడ నేను మెయింటైన్ చేస్తూ, నిన్ను యూజ్ చేసుకుంటూ అక్కడ నా భార్య పిల్లల్ని చూసుకుంటాను అని డైరెక్ట్‌గా ఈ విలియం గాడు చెప్పగానే మన హీరోయిన్‌కి కోపమొచ్చి నాకు ఒక భర్త కావాలి. నేను వేరే వాడి దగ్గర ఉండడానికి ఆట బొమ్మను కాదు అని ఒక భారీ డైలాగ్ ఏసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే హీరోయిన్ తన ఇంట్లో ఉన్న బట్టలు, సామాను అమ్మేసినా గాని తన కష్టాలు మాత్రం ఇంకా తీరవు. అలాగే తన కూతురు స్కూల్ ఫీజు కట్టే డేట్ కూడా దగ్గరికొచ్చేస్తుంది. తన కూతురు ఒక హై ఎండ్ స్టాండర్డ్ స్కూల్‌లో చదువుతూ ఉంటుంది. ఫీజు కూడా ఎక్కువే. హీరోయిన్ తొందరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఇంకా ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ డబ్బున్న వ్యక్తి ఒక ముసలోడు. ఎంత ముసలోడంటే తనకి పళ్ళు కూడా ఉండవు. ఆ విషయం తెలుసుకున్న మన హీరోయిన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నేను ఎలాగో ఒక ముసలోడి దగ్గరికి వెళ్ళాను. వాడు పళ్ళు కూడా లేవు అని తన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే సమయంలో ఆ రూమ్ లోకి తన ఫ్రెండ్ హస్బెండ్ వస్తాడు. అతను వచ్చిన తర్వాత మన హీరోయిన్ బయటికి వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ డ్రెస్సుల మీద హీరోయిన్ కన్నుపడుతుంది. ఆ డ్రెస్సులన్నీ మన హీరోయిన్‌యే. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తన డ్రెస్సుల్ని చాలా తక్కువ రేటుకి కొనేస్తుంది. అయితే ఈ విషయం మన హీరోయిన్ కి అసలా నచ్చదు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. అదే రోజు నైటు తన ఫ్రెండ్ హస్బెండ్ ని తన ఇంటికి పిలుస్తుంది. వాడొచ్చి ఎందుకు పిలిచావు అని అంటేని నాకు హస్బెండ్ లేక చాలా రోజుల నుంచి నేను ఇంటిమేట్ అవ్వలేదు. నాకు
కోరికలు వస్తున్నాయి. నీతో నేను ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటున్నాను అని హీరోయిన్ అతనితో చెప్పగానే వాడు అబ్బా! నాలో ఇంత టాలెంట్ ఉందా అని ఇంకా రెచ్చిపోదాం అని అనుకుంటాడు. మొత్తం రెచ్చిపోయిన తర్వాత మన హీరోయిన్ పని అయిపోయింది కదా! నీ పెళ్ళాం దగ్గర నా డ్రెస్సులన్నీ ఉన్నాయి. అవన్నీ పట్టుకురా అనగానే వీడి ఫీజు కొట్టేస్తుంది. కాలిపోయిన కాకిలాగా వీడు అరుస్తూని ఏదో నా మీద ప్రేమతో పిలిచావు అనుకున్నాను. డ్రెస్సుల కోసమా అని వీడు అంటూ ఉంటేని ఆ డ్రెస్సులు తెచ్చి నాకు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చావన్న విషయం ఊరంతా చెప్పేస్తాను అని మన హీరోయిన్ అంటుంది. ఇంకా వాడేమీ చేయలేక ఆ డ్రెస్సులన్నీ మన హీరోయిన్ కి తెచ్చి ఇస్తాడు. హీరోయిన్ కూడా ఆ బట్టల్ని చాలా ఎక్కువ ధరకి అమ్మి తన కూతురు స్కూల్ ఫీజు కూడా కట్టేస్తుంది. మిగిలిన డబ్బులతో ఈమె ఒక చిన్న కారు కూడా తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎవడైతే మన హీరోయిన్ ని దెబ్బేశాడో వాడి పెళ్ళం మన హీరోయిన్ దగ్గరికి వస్తుంది. అంటే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. ఈమె ఉడికిపోతూ నువ్వు నా మొగుడినే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి నీ డ్రెస్సులన్నీ తెప్పించుకున్నావు కదా! అసలు ఆ నిజం నీకు తెలియదు. నీ మొగుడికి కూడా ఒక అఫైర్ ఉంది. నీ మొగుడు చనిపోయే ముందు ఆమె దగ్గరే ఉన్నాడు అని ఒక బ్రేకింగ్ స్టోరీని మన హీరోయిన్ కి చెప్తుంది. ఇక మన హీరోయిన్ కూడా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నా హస్బెండ్ నీతో అఫైర్ పెట్టుకున్నాడని అడిగితేనే అమ్మాయి కూడా అవును నాతో అఫైర్ పెట్టుకున్నాడు. కానీ నాకన్నా నువ్వే ఎక్కువ అతనికి ఇష్టం అని చెప్తుంది. అయితే మన హీరోయిన్ కి చాలా కోపం వచ్చి నా హస్బెండ్ పెద్ద తోపు అనుకున్నాను ఇంత పెద్ద ఎదవ అని తన హస్బెండ్ కి సంబంధించిన జ్ఞాపకాలన్నీ తుడిసేసి లాయర్‌ని పిలిచి ఒక లాటరీ అనౌన్స్‌మెంట్ చెయ్యి. అందులో ప్రైజ్ మనీ నేనే అని చెప్తుంది. లాయర్‌కైతే ఫీజులు కొట్టేస్తాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అడిగితేని మన హీరోయిన్ అంటుంది అవును నన్నే లాటరీ కింద నేను పెట్టుకుంటున్నాను. ఎవరైతే ఎక్కువ రేటుకి పాడతారో వాళ్ళకి నేను వైఫ్ కింద గాని గర్ల్ ఫ్రెండ్ కింద గాని 4 ఇయర్స్ వాళ్ళతోనే ఉంటాను అని మన హీరోయిన్ చెప్తుంది. లాయర్ మాత్రం నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నీట్‌గా పెళ్లి చేసుకో అంటేని మన హీరోయిన్ అంటుంది. నన్ను ప్రేమతో పెళ్లి చేసుకునేవాడు ఎవరూ లేడు. నా కూతుర్ని నన్ను ప్రేమగా ఎవరు చూసుకోరు. నువ్వు ముందు లాటరీ అనౌన్స్‌మెంట్ చెయ్యి అని అంటుంది. ఇక లాయర్ కూడా మన హీరోయిన్ ని సర్ది చెప్పలేక ఆ ఊర్లో ఉన్న ధనవంతులందరికీ తెలిసేలాగా అనౌన్స్‌మెంట్ చేస్తాడు. ఆ ఊర్లో ఉన్న ధనవంతులందరికీ తెలుస్తుంది. ఒకరోజు మన హీరోయిన్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కూడా పార్టీలోని ఆ లాటరీలోని పార్టిసిపేట్ చేసే ధనవంతులందరూ ఉంటారు. వాళ్ళందరూ మన హీరోయిన్ ని దక్కించుకోవాలి అని చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఎంత అందంగా ఉంటుంది అంటే ఆడవాళ్ళు కూడా ఆ లాటరీలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ లాటరీ ఎంట్రీ ఫీజే మన హీరోయిన్ 100 మిలియన్ పెడుతుంది. చాలా మంది ఆ లాటరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా లోపల లోపల గిల్టీగా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్తగారు కూడాని హీరోయిన్ చేసే పని నచ్చక నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని అంటుంది. మన హీరోయిన్ కూడా సరే నేను బయటికి వెళ్ళిపోతాను కానీ నాతో పాటుగా నీ పని మనిషిని కూడా తీసుకెళ్ళిపోతాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసింది ఆమె అని ఆ పని మనిషిని తన కూతుర్ని తీసుకుని ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేస్తుంది. అయితే ఒక రోజు మన హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు లాటరీ పెట్టావు? నా హస్బెండ్ కూడా నా మాట వినకుండా ఆ లాటరీలో పాల్గొంటున్నాడు అంటుంది. ఆమె నా హస్బెండ్ నీ వల్లే ఈ లాటరీలో పాల్గొంటున్నాడు అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ తన ఫ్రెండ్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఆ లాటరీని నువ్వు కాన్సిల్ చేసుకోమని చెప్తుంది. కానీ అతను మాత్రం నేను మాత్రమే ఈ లాటరీలో పాల్గొనలేదు. మీ హస్బెండ్ కి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లాటరీలో ఉన్నారు. దాని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇక మన హీరోయిన్ ఆలోచిస్తూ కారు నడుపుకుంటూ వెళ్తూ ఉంటేని ఒక అబ్బాయి మన హీరోయిన్ కారు గుద్దుకుంటాడు. ఇక హీరోయిన్ వీడిని తీసుకెళ్లి ఇంట్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. వీడేమో మన హీరోయిన్ అందాన్ని చూసి తన ఆరోగ్యం కోలుకున్నా గానీ నాకు కళ్ళు తిరుగుతున్నాయని నటించేస్తూ ఉంటాడు. ఈ విషయం మన హీరోయిన్ కూడా అర్థమవుతూ ఉంటుంది. అయితే వాడు మన హీరోయిన్ కి నచ్చుతాడు. ఇక వీడు మన హీరోయిన్ ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ తిరుగుతూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా ఒక మంచి అబ్బాయి నాకు తొడికారు అని అనుకుంటుంది. కానీ ఒక రోజు వాడు కూడా మన హీరోయిన్ వేసిన లాటరీని చూసి ఆ లాటరీ డబ్బులు దొబ్బేయడం కోసం వచ్చాడు అన్న విషయం మన హీరోయిన్ తెలుసుకుంటుంది. ఇక వాడిని కూడా మన హీరోయిన్ ఏంట్రా మగోళ్ళందరూ ఇలాగే ఉంటారా అని వాడిని బయటికి గెంటేస్తుంది. ఇక ఒక రోజు ఈ లాటరీ గురించి పోలీసులు తెలుస్తుంది. పోలీసులందరూ లాటరీ వేసిన లాయర్ దగ్గరికి వచ్చి అతను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిపోతాడు. అయితే పోలీసులు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఈ లాటరీ ఇల్లీగల్ది. ఈ లాటరీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము జైల్లో వేస్తాము అంటారు. ఇంకా ధనవంతులందరూని మనం అందరం ఈ లాటరీలో పాల్గొన్నాము. మన గురించి పోలీసులు తెలిస్తే మనం కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని ఒక మీటింగ్ పెట్టుకుని మన హీరోయిన్ ని పిలుస్తారు. మన హీరోయిన్ తో ఒక డీల్ మాట్లాడుకుంటారు. మేము ఈ లాటరీలో ఉన్నామన్న విషయం పోలీసులకి చెప్పకు అని. మన హీరోయిన్ కూడా ఓకే అంటుంది. పోలీసులు మన హీరోయిన్ అడగగానే అవును లాటరీ జరుగుతుంది అన్నది నిజమే. ఆ లాటరీ లీగల్ది. నేను నా దగ్గర ఉన్న బోట్ ని లాటరీ కింద పెట్టాను. ఆ లాటరీ వీళ్ళందరూ వేశారు అని పోలీసులకి చెప్తుంది. ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉండటంతో పోలీసులు కూడా ఓకే అని లాయర్ ని విడుదల చేస్తారు. ఇక లాయర్ బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్
వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ధనవంతులందరూ ఈ లాటరీకి ఎంట్రీ ఫీజు కింద $100 మిలియన్ కట్టారు కదా! అలాగా మన హీరోయిన్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులన్నీ తీసుకుని మన హీరోయిన్ వేరే దేశం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదంతాని మన హీరోయిన్ ప్లానే. హీరోయిన్ ఈ జనాలందరూ తనని చూసి కక్కుర్తి పడుతున్నారు అన్న విషయం తెలుసుకుని తనని తానే లాటరీ కింద పెట్టుకుంటుంది. ధనవంతులందరూ లాటరీ వేస్తారు అని తెలుసుకుని ఎంట్రీ ఫీజు చాలా ఎక్కువగా పెడుతుంది. ధనవంతులందరూ కూడా కక్కుర్తితోని ఎంట్రీ ఫీజు కడతారు. తర్వాత ఈమె తనకు కావాల్సిన డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ని పోలీసులకి చెప్తుంది. పోలీసులందరూ వచ్చి ఈ రాద్ధాంతం అంతా చేసిన తర్వాత ధనవంతులందరూ 100 మిలియన్ పోతే పోయింది అని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు హీరోయిన్ ఆ డబ్బులను తీసుకుని రిచ్ అయిపోతుంది. అలాగే హీరోయిన్ ఈ మాస్టర్ ప్లాన్ వేయడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.